హలో గైస్, మన తెలంగాణ సర్కారు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మన కార్మికుల కోసం. ఎవరైతే కార్మికులై ఉన్నారో వాళ్ళు కార్మిక సంస్థ నుండి సర్టిఫికెట్ పొంది ఉండి ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వము 30,000 రూపాయలు తన బిడ్డల పెళ్లి కోసము ఖర్చు విషయంలో గవర్నమెంట్ 30,000 రూపాయలు అందజేసే పథకాన్ని తీసుకురావడం అంటూ జరిగింది. ఇది ఖచ్చితంగా కార్మికులై ఉండాలి, రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలి. వాళ్ళు భవన కార్మికుల, ఇతర కార్మికుల ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కార్మిక సర్టిఫికెట్ కలిగి ఉన్న వారికి, కలిగి ఉండి ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్న వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఖచ్చితంగా పెళ్లి చేసే టైంకు 18 సంవత్సరాలు ఆ అమ్మాయి వయస్సు నిండి ఉండాలి. అప్పుడే ఈ పథకానికి అర్హులు. పెళ్ళి అయి ఏడాది లోపు ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 30,000 రూపాయలు భవన కార్మికులకు రావడం అంటూ జరుగుతుంది. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. ఇది మీకు అనుకూలమైన వారు వెంటనే ఇది మీకు సంబంధించిన ఈ భవన కార్మికుల సంస్థ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు భవన కార్మికులై ఉండి ఇప్పటి వరకు అందులో మీరు చేరకపోతే మీరు చేరి ఈ పథకానికి మీరు అర్హులుగా ఉండాల్సిందిగా నా మనవి. ఎవరైనా కానీ భవన కార్మికులు, ఇతర కార్మికులు ఖచ్చితంగా మీకు సంబంధించిన భవన కార్మిక కార్యాలయాన్ని సందర్శించి దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కార్డు అనేది మీరు పొందాల్సి ఉంటుంది. అది పొంది మీకు రాబో కాలంలో మీకు బిడ్డలు ఉన్నట్టు ఉంటే ఈ పథకానికి మీకు అప్పటికి ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు తక్షణమే ఈ కార్డును మీరు తీసుకొని గుర్తింపుదారులుగా ఉండాలి. ఎందుకంటే కొత్త కొత్త అవకాశాలు మనము వినియోగించుకోవాలి. దేన్ని కూడా మన గవర్నమెంట్ నుంచి వచ్చేదాన్ని వినియోగించుకోవాలి. ఏది పోగొట్టకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని ఏ గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వస్తున్నాయో వాటిని ఖచ్చితంగా మీరు తెలుసుకొని వాటికి అనుగుణంగా మీరు ముందే ప్రయత్నం చేసుకొని తీసుకోవాలి. ఓకే.